అందరికి షలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మహిమాశ్చర్యరి, మహిమాన్వితుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును, సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించిన వాక్యము మా త్రోవలకు వెలుగుగా చేసుకొని కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నీతి న్యాయములు జరిగించుటకు నీ యొక్క బలమును, నీ యొక్క జ్ఞానమును మాకు బోధించమని, సహాయం చేయమని, బలపరచమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యెషువా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యెషువా, యెషువా, యెషువా. మెస్సయ్యా, 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 మెస్సయ్యా. సిద్కియా రాజు ఉన్నప్పుడు వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, 50 ప్రవక్తలను హింసించుచు, నివారింపశక్యము కాకుండా అదోనై వారి కోపం, 50 కోపము జనుల మీదకి వచ్చినందున కల్దీల రాజు ఈ యొక్క సిద్కియా రాజు యెరూషలేము మీదకి దండెత్తి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ఆ స్థలములో యెరూషలేములో యవనస్తులను, యవనస్తురాలను, ముసలివారును ఎవరైనా చూడకుండా హతము చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. బబులోను రాజు మందిర ఉపకరణములన్నిటిని తీసుకొని బబులోనుకు కొనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. మందిరాన్ని తగలబెట్టారు, యెరూషలేము ప్రాకారాలను పగలగొట్టారు, నగరాలన్నీ కాల్చివేశారు. బొత్తిగా ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. రాజ్యము పారసీకుల దగ్గు వరకు కూడా వారి కుమారులు అతనికి దాసులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా ద్వారా పలుకబడినటువంటి మాటలు ఎలోహిం ద్వారా ఎలోహిం మాట నెరవేరు వరకు ఇది జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటిదా అది జరిగిందంటే, విశ్రాంతి దినము దేశము విశ్రాంతి దినము అనుభవించటానికి, అంటే ఎంతకాలం అంటే 70 సంవత్సర కాలం
70 సంవత్సర కాలము దేశము విశ్రాంతిలో ఉండడానికి ఇదంతా జరిగినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. అంత మాత్రమే కాదు, ఎవరైతే యెరూషలేము మందిరాన్ని పాటు చేశారో ఆ పారసీక దేశపు రాజైన కోరెషు తిరిగి నిజమైన ఎలోహిం వారు యావే వారే అని తెలియజెప్తూ ఆజ్ఞయిస్తూ ఎవరైతే మందిరాన్ని కట్టడానికి మీరు వస్తారో వారందరూ కూడా వెళ్ళి పునర్నిర్మాణం చేయండి మందిరాన్ని అని ఆ కోరేషు రాజే ఆజ్ఞ ఇచ్చినట్లుగా, ఉత్తర్వులు ఇచ్చినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం.